గోదావరిలో పులస చేపల సందడి మొదలైంది. ఈ సీజన్లో ముందుగానే పులసలు మత్స్యకారులు వాళ్ళకి చిక్కడంతో కేంద్రపాలిత ప్రాంతమైన యానం చేపల మార్కెట్లో పులసల సందడి మొదలైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రతి ఏటా కూడా ఆగస్టు సెప్టెంబర్ నెలలో గోదావరికి వచ్చే వరదల్లో ఈ పులస చేపలు విరివిగా దొరుకుతూ ఉంటాయి. ప్రస్తుతం అయితే సీజన్కి ముందుగానే మత్స్యకారుల వాళ్ళకు పులస చేపలు చిక్కడంతో భోజనం ప్రియులు పులసల కోసం గోదావరి తీరం వెంబడి వెంపర్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఈ పులస చేపల చరిత్ర చూస్తే ప్రతి ఏటా కూడా తమ సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సముద్ర తీరాల నుంచి హిందూ మహాసముద్రం మీదుగా బంగాళాఖాతంకు చేరుకుంటాయి. ఈ సీజన్లో గోదావరికి వరదలు రావడంతో ఎర్రనీరు తగిలి ఇవన్నీ కూడా ఏదైతే భైరవపాలెం, అదేవిధంగా అంతర్వేది దగ్గర ఉన్నటువంటి గోదావరి మౌత్ రివర్ల గుండా ఇవి వరద నీటికి ఎదిరిగి ధవళేశ్వరం ఆనకట్ట వరకు వెళ్తాయి. అక్కడ గుడ్లు పెట్టిన తర్వాత తిరిగి వచ్చే క్రమంలోనూ వెళ్తున్న క్రమంలోనూ మత్స్యకారులు వలకు చిక్కుతున్నాయి. అయితే ఈసారి పెద్ద ఎత్తున అంటే యానంలోని వారం రోజుల కిందట 2 పులస చేపలు దొరకడం జరిగింది. దాదాపు 18,000 రూపాయలకి పులస చేప అమ్ముడుపోవడం జరిగింది. అదేవిధంగా గత కొంతకాలం నుంచి చూసుకుంటే పులస చేపలు చాలా తక్కువగానే దొరుకుతున్నాయి. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతంలో చౌరు సంస్థలైనటువంటి కార్యకలాపాలతో పాటుగా మౌత్ రివర్ల వద్ద డ్రెడ్జింగ్ జరగడంతో పులసల జాడ కనిపించట్లేదు. చాలా విరివిగా పులసలు దొరకడం గత ఏడాది 25,000 నుంచి 30,000 వరకు కూడా ఈ పులస చేపలను విక్రయించడం జరిగింది. ఇంకా ప్రధానంగా పులస చేపల కోసం భోజన ప్రియులు రేటు ఎంతైనా సరే కొనేందుకు సిద్ధంగా ఉంటున్నారు. 30,000 కాదు 40,000 అయినా సరే పులస చేపను కొని తినాలనేది భోజన ప్రియుల యొక్క ఇష్టం. అందుకే ఈ గోదావరి జిల్లాల్లో ప్రధానంగా పుస్తులు అమ్మైనా సరే పులస తినాలనే నానుడు ఉంది. ఎందుకంటే ఈ పులస చేప ఈ గోదావరిలో వచ్చేసరికి ఒక విధమైన రుచిని సంతరించుకుంటుంది. ఇది సముద్రంలో ఉన్నప్పుడు ఇలసని, గోదావరిలోకి ప్రవేశించిన తర్వాత పులసగా మారుతుంది. ప్రధానంగా ఈ పులస చేప సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, కాంట్రాక్టర్లు, అధికారులకు ప్రసన్నం చేసుకోవడం కోసం కొంతమంది ఈ పులస చేప ధర ఎంతైనా సరే వెచ్చించి కొనుగోలు చేసి వాటిని కూర వండి ఇతర ప్రాంతాలకు పంపిస్తారు. ప్రస్తుతం అయితే యానం మార్కెట్లో పులస చేపల సందడి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ వెంకటరామతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుంచి.